జీవితంలో చిన్న చిన్న సమస్యలకే మనం చాలా బాధపడిపోతాం. మనకు దుఃఖం వచ్చేస్తుంది. ఒక అపజయాన్ని మనం తట్టుకోలేము. ఒక నష్టాన్ని భరించలేము. ప్రతిదానికి డిప్రెషన్ అంటాం. మనం తల పట్టుకుంటాం, నిద్రలేని రాత్రులు గడుపుతాం, ఎక్కడెక్కడో పరిగెడతాం సమస్యకి జవాబు కోసం. మరి వీటికన్నిటికీ సమాధానం మన జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు. శ్రీమద్ భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు నువ్వు చేసే పని ఆపమని చెప్పలేదు. అర్జునుడితోనైనా నువ్వు పని చేయాలి, అది నీ ధర్మం అని చెప్పాడు. కానీ ఆ పని చేసేటప్పుడు నీలో ఉన్న దృక్పథాన్ని మార్చుకో. నువ్వు ఎంతసేపు ఫలితం గురించి ఆలోచించి పని చేస్తున్నావు, అలా కాదు, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. అదే శ్రీమద్ భగవద్గీత. అందువల్ల భగవద్గీత చదవడం వల్ల మనకి మంచి వివేకం, మంచి బుద్ధి కలిగి మంచి ధైర్యం వచ్చిన తర్వాత ప్రతి సమస్యను ఎదుర్కొనే ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళగలం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.